and I'm here to help. A little sign in here, a touch of Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. Use your voice or the keyboard along the way, and if you'd like me to stay quiet, just select the little microphone icon towards the bottom of your screen. Control and Enter keys at the same time to turn on narrator. Okay, enough intro. Let's dig in. ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ? హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము చేసుకున్నామండి. జస్ట్ ఇంటి వరకే చేసుకున్నాము, బయట స్ట్రీట్లో అలా ఏం లేదు, ఎందుకంటే కోవిడ్ కాబట్టి కొంచెం అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ సాయిబాబా టెంపుల్లో హోలికా దహనం జరుగుతుంది, చాలా బాగా చేస్తారు. అది నా వ్యాక్సినేషన్ షెడ్యూల్ సేమ్ టైం అవ్వడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. హోప్ మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇవాళ వీడియోలో నేను హోలీకి స్పెషల్గా ఏం చేశాను అన్నది చూపిపోతున్నాను. రెసిపీ సింపుల్ రెసిపీ అండి, బ్రెడ్ రస్మలై అని. ఓన్లీ 10 minutes పడుతుంది, ఎక్కువ టైం పట్టదు అది. సో అది చేశాను, అదైతే క్విక్గా అయిపోతుందని. హోప్ యూ విల్ లైక్ ఇట్ అండ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. యూజువల్గా దాంట్లో మెనీ వర్షన్స్ ఉన్నాయండి బ్రెడ్ రస్మలైలో. నేను ఒక సింప్లర్ వెర్షన్ చూస్ చేసుకొని చేశాను. ఆల్సో ఈ వీడియోలో ఇంకోటి ఏం కవర్ చేస్తున్నానంటే, రీసెంట్గా ల్యాప్టాప్ తీసుకున్నాను నేను, పర్సనల్ ల్యాప్టాప్ కాస్కో నుంచి. సో అది కూడా కవర్ చేస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియో అన్నట్టు. ఏంటంటే నాకు పర్సనల్ ల్యాప్టాప్ ఉండేదండి, ఎప్పుడో 15 years బ్యాక్ కొన్నాను. ఏం కంపెనీ, హెచ్పి అనుకుంటా, విండోస్ విస్టా ఉన్న టైంలో అన్నమాట అది. సో అది తీసాను, అదే యూజ్ చేసేదాన్ని. బట్ ఈ మధ్య కపుల్ ఆఫ్ ఇయర్స్గా అది పనిచేయట్లేదు. సో మా వారిదే మ్యాక్బుక్ ఉంటే అదే యూజ్ చేసేదాన్ని పర్సనల్ వర్క్కి. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ హై టైము, లెట్స్ బై అని కాస్కోలో మంచి డీల్లో పెట్టాడు. డెల్ ల్యాప్టాప్ బాగానే ఉంది, పైగా టచ్ స్క్రీన్ది. అన్బాక్సింగ్ వీడియోలో షేర్ చేస్తాను, లెట్స్ సీ అండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ హ్యాపీ హోలీ ఎవ్రీవన్ వన్స్ అగైన్. యాక్చువల్గా ఈ వీడియో హోలీకి అప్లోడ్ చేద్దామని ప్లాన్ చేసిందండి, బట్ లిటిల్ డిలే అయిపోయింది బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్. Just like every time I always try to capture beautiful mornings. ఇది one of the mornings అండి. మేము ఎర్లీ మార్నింగ్ బయట వెళ్ళాల్సి వచ్చింది వీకెండ్ రోజు. సో I thought to capture it and show to you guys. సో ఇదివరకు చెప్పినట్టు వీడియోలో నా కొత్త ల్యాప్టాప్ అన్బాక్సింగ్, ఆల్సో కొత్త రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి, క్విక్ రెసిపీ ఫెస్టివల్ది. ల్యాప్టాప్ కాస్కోలో ఆర్డర్ చేసాము ఆన్లైన్లో. సో ఇంటికి వచ్చాక అన్బాక్సింగ్ చేస్తున్నాము. చాలా మంచి డీల్ అనిపించింది విత్ ఆల్ ద ఫీచర్స్. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ కావాలనిపిస్తే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, స్పెసిఫికేషన్స్ అంతా. ఇంట్లో ఆల్రెడీ టూ మెనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా ప్రతి ఇంట్లోనూ, క్రోమ్ బుక్స్ అని రిమోట్ లెర్నింగ్ వల్ల కిడ్స్కి, ఆల్సో ఐప్యాడ్స్, ఫోన్స్, ఆఫీస్ కంప్యూటర్స్తోనే ఆల్రెడీ ఉంటాము. సో మళ్ళీ ఎందుకు అని ఇన్ని రోజులు కావాలనే తీయలేదు. బట్ ఇప్పుడు ఎందుకు తీసానంటే ఎవ్రీథింగ్ ఫోన్ యూస్ చేస్తున్నాం కదా, ఈమెయిల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎట్సెట్రా. సో ల్యాప్టాప్ అయితే లెస్ స్ట్రెస్ఫుల్ ఐస్కి. సో దట్స్ ద మెయిన్ రీజన్ ఐ బాట్ దిస్ ల్యాప్టాప్. కలర్ చాలా బాగా నచ్చింది, గోల్డెన్ కలరు. అమ్మాయిలకైతే నచ్చుతుంది కదా యూజువల్గా. అండ్ ఇట్స్ హ్యూజ్. యూజువల్గా ఫోన్లు అలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఛార్జింగ్తోనే ఉంటాయి కదా, హాఫ్ ఛార్జింగ్ అలాంటిది. అలా ఉందేమో ట్రై చేసాము, ఆన్ అవ్వలేదు. సో ఫుల్ ఛార్జింగ్ పెట్టాక మళ్ళీ ఆన్ చేస్తున్నాము. మా వారి మొత్తం కాన్ఫిగర్ చేస్తున్నారు.
and I'm here to help. A little sign in here, a touch of Wi-Fi there, and we'll have your PC ready for all you plan to do. Use your voice or the keyboard along the way, and if you'd like me to stay quiet, just select the little microphone icon towards the bottom of your screen. If you need an assistive screen reader, press the Windows, Control, and Enter keys at the same time to turn on narrator. Okay, enough intro. Let's dig in. ఏదైనా కొత్త వస్తువు కొంటే ఇంట్లో అందరికీ అదో రకమైన ఆనందం, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఎంత ఏజ్ అయినా అది మాత్రం వెళ్ళదు ప్రతి ఒక్కరిలో. యా ఫైనల్లీ ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా 30 minutes పట్టుంటుంది అరౌండ్ ఛార్జింగ్ అండ్ దెన్ కాన్ఫిగరేషన్ అంతా. సో ఫైనల్లీ ఇట్స్ రెడీ టు యూజ్. అందరూ అలాగే అనుకుంటా, కొత్త ప్రోడక్ట్ ఉంటే చాలు వీ ఆల్వేస్ వాంట్ టు ట్రై ఇట్ డిఫరెంట్లీ, ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్ ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అలాగే ఉంటుంది. సో మీలో కూడా ఎవరన్నా అలా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఫర్గాట్ టు మెన్షన్, కాస్కోలో కొన్నప్పుడు దీంతో పాటు 1 year మెకాఫీ ప్రొటెక్షన్ కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఏంటి వెంటనే సీన్ మారిపోయింది అనుకుంటున్నారా? యా టీ పెడుతున్నానండి. మా వారు ఆఫీస్ నుంచి రాగానే ల్యాప్టాప్ కాన్ఫిగర్ చేశారు, ఇంకా దాని తర్వాత టీ పెడుతున్నాను. పొద్దున్న కాఫీ, ఈవినింగ్ టీ పడందే బాడీ కొంచెం యాక్టివ్గా అనిపించదు. ఐ నో దీస్ ఆర్ నాట్ బెస్ట్ హ్యాబిట్స్, బట్ యా అలవాటు అయిపోయిందండి చిన్నప్పటి నుంచి. యా ఐ థింక్ దట్స్ ఓకే అనిపిస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు టీ కాఫీ అలవాట్లు మంచిది కాదు, కెఫీను అని. యా ఐ మీన్ ఏదైనా సరే మోతాదుకు మించితే హార్మ్ఫుల్. సో మనం వితిన్ లిమిటెడ్గా తీసుకుంటే దట్స్ ఫైన్ అనుకుంటాను. నేను సెవరల్ కప్స్ ఏమి తీసుకోనండి జనరల్గా. ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న కాఫీ తీసుకుంటాను, ఫిల్టర్ కాఫీ, అండ్ ఈవినింగ్ టీ 1 cup అంతే. ఐ థింక్ దట్స్ ఫైన్. 1 cup కాఫీ, 1 cup టీ పర్ డే. దానికి మించి అయితే కొంచెం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనిపిస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ నేను గ్రీన్ టీ తీసుకుంటానండి, అండ్ ఆల్సో కోకోనట్ వాటర్ సమ్ టైమ్స్. మీకు హ్యాబిట్స్ ఏంటో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. సో యా నేను చెప్పాను కదండి, బ్రెడ్ రస్మలై చేశాను హోలీకి అని. దట్స్ ఏ క్విక్ రెసిపీ చేశాను నేను, క్విక్ వర్షన్ ఆఫ్ బ్రెడ్ రస్మలై. ట్రెడిషనల్ రస్మలై మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను, అది కొంచెం టైం కన్జ్యూమింగ్. సో ఐ థాట్ లెట్స్ మేక్ ఇట్ వెరీ క్విక్ సో దట్ బోత్ కిడ్స్ అండ్ మేము ఎంజాయ్ చేయగలము అని. సో ఫస్ట్ పాలు వేడి చేయాలండి. నేను వెడల్పాటి పాన్ తీసుకున్నాను. దాంట్లో హెవీ క్రీమ్ మిల్క్ అయితే బెస్ట్, అంటే రెడ్యూస్డ్ ఫ్యాట్ కాకుండా హోల్ మిల్క్ తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ 1/2 to 1 liter తీసుకున్నాను. సో దానికి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను షుగర్ యాడ్ చేశాను, బట్ మీరు జాగరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యూజువల్గా జాగరీని ప్రిఫర్ చేస్తాను, బట్ అకేషనల్లీ వెరీ రేర్లీ షుగర్ యూస్ చేస్తాను. కిడ్స్కి ఒక్కొక్కసారి జాగరీ అంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, వాళ్ళు ఎప్పుడన్నా అన్నప్పుడు షుగర్ యూస్ చేస్తాను. సో పాలు బాగా మరిగించుకోవాలి, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అయిపోవాలండి. ఆల్సో మీరు వాల్స్కు ఉన్న క్రీమ్ అంతా తీసుకొని మిక్స్ చేస్తూ కలుపుకోండి. ఆల్సో ఎలచీ పౌడరు కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను నా దగ్గర కుంకుమ పువ్వు ఉందండి, సాఫ్రాను, అది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఒక పించ్ తీసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆల్సో కలర్ కూడా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, బట్ పర్సనల్గా నేను ప్రిఫర్ చేయను. కుంకుమ పువ్వు కలరే ఇట్స్ ఎనఫ్ అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత డ్రై నట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాప్ చేసుకోండి వెరీ స్మాల్ పీసెస్గా, తినడానికి చాలా బాగుంటుంది ఈజీగా. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్న తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆల్మండ్స్, క్యాష్యూస్ తీసుకుంటున్నాను. పిస్తా కూడా తీసుకోవచ్చు, నా దగ్గర ఆ రోజు లేదు పిస్తా, సో అందుకనే ఓన్లీ దీస్ 2 ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేశాను బాయిల్డ్ మిల్క్కి.
మిల్క్ ఆల్మోస్ట్ హాఫ్ అయ్యాక కూల్ చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కాసేపు. బాగా చల్లగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఈ లోపల నేను బ్రెడ్స్ కట్ చేసుకుంటున్నాను రౌండ్ షేప్గా. బ్రెడ్ వేస్ట్ కాకుండా నేను బిగ్ సైజ్ రౌండ్ షేప్ ఉండేది యూస్ చేశానండి షేపింగ్కి. సో ఇక్కడ ఫిల్లింగ్కి నేను కోయా యూస్ చేస్తున్నాను, మావా అని కూడా అంటారు కదా. సో కోయాని గ్రేట్ చేసుకోవచ్చండి, లేకుండా అంటే అలాగే మ్యాష్ చేసేసుకోవచ్చు చేత్తో. నా దగ్గర ఉన్నది కొంచెం హార్డ్గా ఉన్నది, రిఫ్రిజిరేటర్ చేసింది, అందుకని నేను ఇంకా గ్రేట్ చేసుకున్నాను. గ్రేట్ చేసి బాయిలింగ్ మిల్క్లో యాడ్ చేసుకోవచ్చండి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షనల్. ఎలాగూ ఫిల్లింగ్లో కూడా నేను అది యూస్ చేస్తాను, ఎందుకంటే నేను స్టఫ్డ్ బ్రెడ్ రస్మలై చేస్తున్నాను. సో మీరు బాయిలింగ్ మిల్క్ యాడ్ చేసే స్టెప్ స్కిప్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్ దాట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రెడ్ రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, అది కొంచెం తించేసుకోండి చపాతీ రోలర్ యూస్ చేసి. సో తించేసుకున్న తర్వాత మనం ఫిల్లింగ్ ఏం పెట్టాలో మన చాయిస్ అండి, ఏదన్నా యూస్ చేయొచ్చు. నేనేంటంటే ఇక్కడ కోయా గ్రేట్ చేశాను కదా, అది కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఫిల్లింగ్ లాగా యూస్ చేస్తున్నాను. మీరు ఏ చాయిస్ అన్నా యూస్ చేయొచ్చండి ఫిల్లింగ్కి. సో అది మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ అలాగా. ఎడ్జెస్ ఏం చేశానంటే బాయిలింగ్ మిల్క్ ఉంది కదా, అదే ఎడ్జెస్లో అప్లై చేస్తున్నాను బ్రెడ్కి, బాటమ్ పీస్కి. తర్వాత ఇంకా అనదర్ బ్రెడ్ స్లైస్ రౌండ్ది కవర్ చేసి ఎడ్జెస్ ఒత్తేస్తున్నాను, సో దట్ ఫిల్లింగ్ బయటకు రాకుండా ఉంటుంది. మీరు ఫోర్క్ కూడా యూస్ చేయొచ్చండి, ఎడ్జెస్ బాగా అతుక్కునేటట్టు ఒత్తుకున్నారంటే మీకు లోపల ఉండే ఫిల్లింగ్ బయట రాదు. మీకు కావాలంటే ఆ మిల్క్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ గట్టిగా అతుక్కోవట్లేదు అనిపించిందంటే. ఆ మిల్కే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశారంటే బాగా ఫర్మ్గా అతుక్కుపోతుంది. సో ఇలాగా అన్ని బ్రెడ్స్ రెడీ చేసుకోవాలండి. తర్వాత ఇంకా ఆ స్టఫ్డ్ బ్రెడ్ ఏదైతే ఉందో అది ప్లేట్లో తీసుకొని కూల్ చేసిన మిల్క్ మిక్స్చరు దాని మీద పోర్ చేసుకోవాలండి, బాగా సోక్ అయ్యేటట్టు. తర్వాత మీకు నచ్చిన చాప్డ్ నట్స్ కానీ ఏదైనా కుంకుమ పువ్వు అలాగే గార్నిష్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్, అంతే అండి. సో ఈజీ ప్రిపేర్ చేయడము. ఆల్ ద థింగ్ వచ్చి మిల్క్ బాగా చేయడమే, ఆల్మోస్ట్ హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. ఎంత థిక్ అయితే క్రీమీగా రిచ్గా ఉంటుంది. మీరు కావాలంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మిల్క్కి బాయిలింగ్ అప్పుడు ఇంకా కొంచెం ఎన్హాన్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్స్ లేకుండా ఉండే, అందుకనే నేను కోయా గ్రేట్ చేసి యాడ్ చేసుకున్నాను కొంచెం రిచ్ ఫ్లేవర్ కోసం. ఇది చాలా క్విక్గా చేసుకోవచ్చండి, సో ఫిల్లింగ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అసలు. మీరు కావాలంటే తర్వాత గ్రేటెడ్ నట్స్, సాఫ్రాన్ స్టాండ్స్, రైజిన్స్ అలాంటివి డెకరేట్ చేసుకోవచ్చు, టాప్అప్ చేసుకొని తినొచ్చు. దట్స్ ఆల్ అండి. హోప్ యూ లైక్ మై క్విక్ బ్రెడ్ రసమలై రెసిపీ, స్టఫ్డ్ వన్. లెట్ మీ నో యువర్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.